వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం ఆకస్మిక ధనం ఏ విధంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. పంచమ భావం అనేది మనకు స్పెక్యులేషన్ అట్లాగే ఆకస్మిక ధనాన్ని సూచిస్తుంది. ఈ పంచమ స్థానంలో శుభగ్రహాలు ఉండడం లేదా పంచమ స్థానాన్ని శుభగ్రహాలు వీక్షించడం, పంచమాధిపతి ద్వితీయ ఏకాదశ భావాలు స్థితి పొందినప్పుడు స్పెక్యులేషన్ ద్వారా మనీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే పంచమాధిపతి పాపగ్రహ సంబంధం ఏర్పడడం, పంచమాధిపతి పాపగ్రహాలతో ఉండడం, పంచమంలో పాపగ్రహాలు కనుక స్థితి పొందినట్లయితే ఈ స్పెక్యులేషన్ ద్వారా ధన నష్టం అనేది జరుగుతుంది. అట్లాగే పంచమాధిపతి వ్యయస్థానంలో ఉండడం, వ్యయాధిపతితో కలిసి ఉండడం జరిగినట్లయితే స్పెక్యులేషన్ ద్వారా ధన నష్టం అనేది జరుగుతుంది. పంచమ స్థానంలో చంద్రుడు లేదా రాహు కనుక స్థితి పొందినట్లయితే ఆ జాతకులకు వ్యాపారం లేదా స్పెక్యులేషన్ పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఈ విధమైనటువంటి కాంబినేషన్ ఉన్న వారికి స్పెక్యులేషన్ ద్వారా ధనం రావడం లేదా ధనం ఖర్చు అవ్వడం, స్పెక్యులేషన్ పైన ఇంట్రెస్ట్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక జాతకాన్ని చూడగానే పంచమ భావాన్ని అట్లాగే చంద్రుడు అట్లాగే రాహుని కనుక చూసినట్లయితే స్పెక్యులేషన్ అట్లాగే ఆకస్మిక ధనాన్ని గురించి మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు.